తక్కువగా ఉన్నారు. జీవితంలో ఇప్పటి వరకు చెప్పుడు మాటలు విని నేను ఒక్కసారన్నా దెబ్బ తినలేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారా అంటే నాకైతే డౌటే. ఏదో ఒక సందర్భంగా అరే వాడు చెప్పినట్టుగా నేను వినకుండా ఉండవలసిందే అని అనుకున్నటువంటి వాళ్ళు ఉంటాం. ఆ క్షణంలో మనం కొంచెం అసలు ఆలోచన చేసి నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి నిర్ధారణ కనుక వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేటువంటిది కాదు అనేటువంటిది మనకే అర్థమైపోతుంది. సో రామాయణంలో ఇలాంటివి చాలా ఉంటాయి. రామాయణంలో యథార్థంగా వాల్మీకి చెప్పినటువంటి వాటికి కొంచెం భిన్నంగా కానీ చాలా దూరంగా కానీ ఉండేటువంటి విషయాన్ని మనకి లౌకికంగా ప్రచారంలో ఉన్నటువంటి ఉంటాయి. వాటిలో ఒకటే ఈ సీతాదేవిని వనవాసంలో వదిలేయటం కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అంటే వీలు తీసుకొని వాల్మీకి రామాయణాన్ని చదవండి, లేదా చదివినటువంటి మహాత్ములు చాలా మంది మీకు కనిపిస్తున్నారు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ మహానుభావుడైనా ఆశ్రయించి ఏదో ఒక పుస్తకం వద్దు, వాల్మీకి రామాయణమే నన్ను చెప్పమంటే నేను చదివినటువంటి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళది. వాళ్ళు ఎక్స్ట్రా ఎడిషన్స్ ఏమి ఉండవు, సంస్కృత శ్లోకము దానికి తెలుగులో తాత్పర్యం, ఈ రెండింటినే చెప్తారు. ఇలాంటి వాటిని మనము చదివితే రామాయణం పట్ల ఒక అవగాహన వస్తుంది. సో ఇటువంటి పవిత్ర క్షేత్రంలో రామాయణం గురించి చెప్తున్నాం. మరి రామాయణం గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? రాముడు సాక్షాత్తు వేద స్వరూపం, పరబ్రహ్మము, శ్రీరామ పరబ్రహ్మము అంటాం మనం. అటువంటి శ్రీరామ పరబ్రహ్మం అని ఎందుకంటాం? హనుమంతులో చెప్పినటువంటి నిన్న మొన్న మీరు విన్నారు, ఆత్మదృష్ట్యా త్వమేవాహం త్వం ఏవ అహం, అంటే నీవు నేను ఒకటే, మిగతా దృష్టిలో అందరికీ అర్థమైపోయేటటువంటిది. ఇది ఎందుకు చెప్పాడు హనుమంతుడు అంతటి వాడు? హనుమంతుడు ఉపాసకుల్లో శ్రేష్ఠుడు. ఇదంతా శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనేటువంటిది చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఈ పరబ్రహ్మ తత్వం అనేటువంటిది ఏంటి? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తేన త్యక్తేన పుంజీదా మాతృదక్కస్య స్విధనం. ఈ సర్వము కూడా ఈశ్వరుడితోటి ఆచ్ఛాదింపబడింది. ఆచ్ఛాదింపబడిందంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం, పైన ఒక టెంట్ అనేటువంటిది ఒక ఆచ్ఛాదన ఉంది. ఆ ఆచ్ఛాదన లోపల మనం అందరం కూడా కూర్చుని ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదేవిధంగా చరములు, అచరములు, జడములు, చైతన్యముతో నిండి ఉన్నటువంటివి, చైతన్యము లేవని మనం అనుకునేటువంటి వీటి అన్నిటినీ కూడా ఈశావాస్యం, ఈశ్వరుడు ఆచ్ఛాదనగా చేస్తున్నాడు. ఇది మొట్టమొదటి ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, దశోపనిషత్తులలో శంకరాచార్యుల వారు భాష్యం రాసినటువంటి. శంకర భాష్యం ఎందుకు అధ్యయనం చేయాలి అనేటువంటిది రెండు కారణాలు చెప్తాను. ఒకటి, నిజ నిర్ధారణ కావాలంటే ఎంతో కొంత మనకి ఆథెంటిక్ గ్రంథము లేదా ఆథెంటిక్ రైటింగ్ అనేటువంటిది, అది కూడా అత్యుత్తమ స్థాయికి చెందినటువంటిది ఏదైనా మనకి దొరికి దాన్ని చదువుకొని అర్థం చేసుకోగలిగితే. నేను అంతా చదువుకోలేను, భాషలు చెప్పగలిగినటువంటి వాళ్ళు, ఉపనిషత్తుల యొక్క అర్థం చెప్పగలిగినటువంటి వాళ్ళు గురువులు ఉన్నారు. ముఖ్యంగా సాధు సంతవుల యొక్క పని ఇదే. ఎవరైతే కాషాయం ధరించి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాకు ఉపనిషత్తు చెప్తారా అంటే నేను మీకు చెప్పను అని ఎప్పుడైతే అన్నారో అనుకోండి, దానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు కనుక మేము ఈ ఉపనిషత్తు మేము చెప్పలేము అని అంటే, వాళ్ళు సన్యాసంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. ఇది విమర్శించడం కోసం కాదు, అవసరం కోసం తీసుకున్నటువంటి కొన్ని సన్యాసాలు ఉంటాయి. ఆతురు సన్యాసం అని ఒకటి ఉంటుంది. అంటే వారి గురువు గారి స్థానం ఖాళీ అయిపోయింది, అక్కడ ఎవరో ఒకటి నిలబడవలసి వచ్చింది, దానికోసం తీసుకునేటువంటి అటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. సో వాళ్ళకి పాపం ఆ కారణాంతరాలతోటి చదువుకోవడానికి అక్కడ సమయం ఇవ్వకుండానే వాళ్ళకి ముందుగా సన్యాసం ఇచ్చేస్తారు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళు అధ్యయనం చేయాలి. మలయాళ స్వామి వారు ముఖ్యంగా కఠోపనిషత్ గురించి చెప్పేవారు. మలయాళ స్వాముల వారు పెట్టినటువంటి నియమం ఏంటంటే కఠోపనిషత్ అధ్యయనము, భగవద్గీత అధ్యయనము, పతంజలి యోగ సూత్రముల యొక్క అధ్యయనము,
వీటి యొక్క అధ్యయనం లేకుండా సన్యాసం ఇవ్వరాదు అనేటువంటిది వ్యాసాస్త్రం నియమం ఉండేది. ఇందాక అనుకున్నట్లుగా ఆతుర సన్యాసము అంటే అవసర సన్యాసం అనవచ్చు దాన్ని. అటువంటిది తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత గురుముఖత వాటిని అధ్యయనం చేస్తారు, చెయ్యాలి. మలయాళ స్వాముల వారి యొక్క వాక్యం ఇంకొకటి ఏంటంటే, ఆశ్రమాల యొక్క ముఖ్య ఉద్దేశము సీతారామ కళ్యాణం చేయించడము, గౌరీ శివ కళ్యాణం చేయించడము, ఇవి ఏ ఆలయంలో అయినా కూడా జరుగుతాయి. ఆశ్రమానికి అనుబంధంగా ఆలయం ఉంటే ఉండవచ్చు, కానీ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశము జ్ఞాన వ్యాప్తి. ఆ జ్ఞాన వ్యాప్తి అనేటువంటిది నిరంతరం జరగాలి. ఏదో ఒక నెల చెప్పారు, 2 నెలలు చెప్పారు, ఆశ్రమంలో నిరంతరం కూడా జ్ఞాన వ్యాప్తి జరుగుతూ ఉండాలి. ఇన్నిన్ని విషయాలు సమయం సూచన కూడా ఇచ్చింది. ఇన్నిన్ని విషయాలు మనకి తెలుసుకోవడానికి సాధ్యం కాదు. అందుకని ఇంకా కొన్ని సులభమైనటువంటి మార్గాలు కూడా చెప్పారు. వీటిని ఎంత దాకా చెప్పుకోవచ్చు అంటే ప్రస్థానత్రయము అనేటువంటిది మాకు అందరికీ తెలియదు అన్నా కానీ వాటిని ఏదో ఒక విధంగా ఎంతో కొంత తెలియకపోయినా కూడా ఆచరిస్తున్నాం. అది ఎలాగో చెప్తాను. మన సనాతన ధర్మంలో ముందుగా ఏదైనా గుడి కనపడగానే దండం పెడతాం. దండం పెట్టేటప్పుడు నమస్కారం చేసేటప్పుడు ఏమని నమస్కారం చేస్తాం? శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు. దీనికి ఒక సూత్రం ఉంది బ్రహ్మసూత్రాల్లో, నికృష్ట ఉత్కృష్ట దర్శనం. దీనికి అనువృత్తి బ్రహ్మం, పరబ్రహ్మం. అంటే నికృష్ట వస్తువు ఎందు ఉత్కృష్ట దర్శనం చేయగలం, ఉత్కృష్ట వస్తువు ఎందు నికృష్ట దర్శనం చేయలేము, చేయరాదు కూడా. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో చెంబుని దర్శనం చేయడం సరి కాదు. అదే ఒక రాగి కలశం ఉంది, దానిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీటిలో సూర్యుని యొక్క ప్రతిబింబం మనం చూసి సూర్యుడు ఇందులో ఉన్నారు అని అంటాం, కానీ ఇంకొక వస్తువు అని అనము. అంటే ఒక ఉత్కృష్ట వస్తువు నికృష్ట వస్తువు ఇందులో కూడా దర్శనం చేయటం ద్వారా ఏమవుతుందంటే ఇది ఒక మెట్టులాగా పనికొస్తుంది. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము మనకి నేత్ర అగోచరమైనటువంటి విషయం. మరి అటువంటి అగోచరమైనటువంటి విషయాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాల్సినటువంటి దానికి మహర్షులు, మహాత్ములు, గురు పరంపరలో సూచించినటువంటి మార్గం ఏంటి అని అంటే మూర్తి పూజ, కర్మకాండ, ఉపాసన, తర్వాత జ్ఞాన మార్గం. అంటే ఉపనిషత్తు ద్వారా గురువుని ఆశ్రయించి ఉపనిషత్తుల యొక్క అధ్యయనం చేసి పరబ్రహ్మతత్వాన్ని గురుపదిష్ట వాక్యాలతోటి అనుష్ఠానం చేసినప్పుడు, మహావాక్య అనుష్ఠానం చేసినప్పుడు పరబ్రహ్మ అనేటువంటిది గోచరిస్తుంది. ఆ విధంగా పరబ్రహ్మతత్వం అనేటువంటిది ఒకలాగా గోచరము, ఇంకొకలాగా అగోచరము కూడా. గోచరం ఏ విధంగా అంటే అనుభవైక వైద్యమైనటువంటిది కాబట్టి ఇది గోచర వస్తువు అవుతుంది. ఈ మాత్రము విద్య మీ అందరికీ ఏదో చెప్పేటువంటి అవకాశం ఇక్కడ ఇటువంటి పవిత్ర స్థలంలో, అయోధ్య పవిత్రమైనటువంటిది చెప్తున్నాము. అయోధ్యలో ఎన్నండి, నేను చెప్పినటువంటిది చాలా కొంచెం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళని కానీ ఒక్కళ్ళు దీనికి ఆన్సర్ చేస్తే నేను సంతోషిస్తా. అయోధ్యలో ఎన్ని? ఇక్కడ ఉన్నవన్నీ అయోధ్యలే కదయ్యా నాయన. అష్టచక్రే నవద్వారే పురి అయోధ్య. సో అటువంటి అయోధ్య నగరంలో ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి, ఈ అవకాశం విన్నటువంటి వాళ్ళు, మాకు బోధించినటువంటి వాళ్ళు అందరిలోనూ కూడా ఏక వస్తువుగా ప్రతిభాసిస్తున్నటువంటి సత్య ఆనంద స్వరూపం ఆ పరబ్రహ్మ తత్వమునకు శతథా సహస్రదా బహుధా ప్రణమిలుతూ ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.